మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన మూవీ లూసిఫర్. 2019లో వచ్చిన ఈ మూవీ తెలుగునాట కూడా డబయి తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. దీంతో ఈ రోజు లూసిఫర్కి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎల్2 ఎంపురాన్ ఎలా ఉందో చూద్దాం. కథ: విదేశాల్లో ఉండే ఖురేషీ అబ్రహం ప్రపంచ దేశాలకి చెందిన పోలీసులతో పాటు ప్రపంచ దేశాల్ని తన కనుసైగతో శాసించే స్మగ్లర్ కబుగాకి టార్గెట్ అవుతాడు. తన పెంపుడు తండ్రి పీకే రామదాస్ స్థాపించిన ఐయుఎఫ్ పార్టీ తరపున రామదాస్ కుమారుడు జతిన్ కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటాడు. ఎలక్షన్స్ దగ్గర పడటంతో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మతోన్మాది ఏఎస్ఎం పార్టీ అధినేత బజరంగ్ సింగ్తో పొత్తు పెట్టుకుంటాడు. పైగా పార్టీ పేరుని ఐయుఎఫ్ రామదాస్ పార్టీగా మార్చుతున్నానని ప్రకటన కూడా చేస్తాడు. దీంతో రామ్దాస్ కూతురు ప్రియదర్శినితో పాటు పార్టీలోని ప్రధాన నాయకులు, కార్యకర్తలకి జతిన్ నిర్ణయం నచ్చదు. మొదటి పార్ట్లో ఖురేషీ అబ్రహం గురించి లేని పూర్తి కథని పార్ట్ 2లో వివరంగా చెప్పారు. కాకపోతే కథనాల ద్వారా చెప్పకుండా ఎలివేషన్స్ ద్వారా చెప్పారు. ఖురేషీగా మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా దాదాపుగా 40 నిమిషాల దాకా ఎంటర్ అవ్వదు. అంతలా అవసరం లేదని మూవీ చూస్తే అర్థమవుతుంది. మేకర్స్ తాము అనుకున్న కథ ప్రకారం అలా అనుకోని ఉండొచ్చేమో, కానీ సగటు ప్రేక్షకుడు మోహన్ లాల్ కోసం వస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు కదా. ఖురేషీని ఫస్టాఫ్లో ప్రపంచాన్నే గడగడలాడించే డాంగా చూపించారు. ఫైనల్గా చెప్పాలంటే కథనానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం ఎల్2 ఎంపురాన్ ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ సినిమాలు చూసి విసుగు చెందే వాళ్లకి నచ్చుతుందేమో. రేటింగ్ 2.55